సాయిబాబా కథల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని తీసుకుంటా ఉన్నాం. ప్రతిదీ కూడా ఒక కథలాగా చిన్న చిన్న కథల రూపంలో సాయిబాబా వారి జీవితాంతము అంటే ఇప్పుడు కూడా సాయిబాబా ఉన్నారు. కానీ ఏ స్థితిలో ఉన్నారంటే ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నారు, పరమేశ్వర స్థితిలో సాయిబాబా ఉన్నారు. కాబట్టి మనకు కావలసినటువంటిది శ్రద్ధాభక్తి. శ్రద్ధాభక్తి కనుక ఉన్నట్లయితే కేవలం కోరికలకే పరిమితం కాకుండా బాబా వారు చెప్పేటువంటి వారు ఇచ్చేటువంటి ధనాగారం ఏదైతే ఉందో అది తీసుకొని మనం ఆనందంగా జీవించే అవకాశం ఉంది. అలాగే మరొక సందర్భంలో సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న సమయంలో అందరు భక్తులంతా కూడా కూర్చొని ఉంటారు. ఎవరు? బడే బాబా, దీక్షిత్, శ్యామ ఇలాంటి మొదలైన భక్తులంతా కూడా సాయిబాబా దర్బారు జరుగుతుంది. వారి యొక్క సభలో కూర్చున్నారు అంటే బాబా సన్నిధిలో కూర్చున్నారు ద్వారకామాయిలో. బాబా చెప్తారు ఒక ఉన్నట్టుండి బడే బాబాని, నువ్వు వెళ్ళి అక్కడ ఒక బాగా ప్రాణం పోయేటట్టుగా బక్క చిక్కున్నటువంటి ఒక మేక ఉంటుందండి, ఒక మేక. బడే బాబాని పంపించి ఒక కత్తి బట్రా దీన్ని చంపేద్దాం అని చెప్తారు. బడే బాబా సరే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి తన మనసులో అనుకుంటాడు ఏమని, ఇదే అనవసరంగా ఆ మేకను చంపడం ఎందుకు, ఇప్పుడేం దానివల్ల ప్రయోజనం ఏం లేదు, బాబా అనవసరంగా చంపమంటున్నారు, ఎందుకు జీవహింస చేయటం అని వెళ్ళిపోతాడు. అంటే తనకు తాను ఒక ఆలోచన చేసుకున్నాడు బాబా చెప్పిన దానికి భిన్నంగా. తర్వాత బాబాకి బడే బాబా అంటే చాలా దగ్గరగా ఉన్నాడు సాయిబాబా దగ్గర. ఆయనకి అందరూ ఒకటే, కాకపోతే వీళ్ళు అనుకుంటుంటారు నేను బాగా దగ్గర, నేను ఇట్లా అని. బాబాకి ఆ భేదమే ఉండదు. తర్వాత బాబాకి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి శ్యామాని పంపిస్తారు. ఏమని, నువ్వు కత్తి పట్టి నువ్వు తీసుకురా, ఈ మేక నరికేద్దామని చెప్పి. సరే వెళ్తాడు. ఎక్కడ తీసుకురావాలి? ఆ ఎదురుకుండా రాధాకృష్ణమాయ దగ్గరికి వెళ్ళి ఆ కత్తి తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తుండగా రాధాకృష్ణమాయ తెలుస్తుంది ఇది మేకను చంపడానికి సాయిబాబా శ్యామాని పంపించి కత్తిని తెప్పిస్తున్నారు అని. వెంటనే పిలిపించి నేను ఇవ్వను, లేరిపోయింది, ఆ మేకను చంపడం నాకు వాళ్ళందుకు ఆ కత్తి అక్కడ పడేసి వెళ్ళిపోతుంది, ఆమె పంపించదు. ఇట్లా కొంతమందిని పంపిస్తారు సాయిబాబా, కానీ ఎవరు కూడా తీసుకురారు. చివరికి కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద వస్తుంది. కాకాసాహెబ్ పిలిచి కాకా అని పిలిచేవారు. కాకా నువ్వు వెళ్ళి కత్తిని తీసుకొని రా అని చెప్పారు. తీసుకొని వస్తాడు. కత్తిని తీసుకొని వచ్చి బాబా యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చేయమంటారు బాబా? కాకా ఇంకా సిద్ధంగా ఆ మేకను నరికేయాలి అన్నప్పుడు, ఇంతకుముందు పంచెలవి కట్టుకునేవాళ్ళు కదా, ప్యాంట్లు చాలా తక్కువ, ఆ పంచె గోచి పైకి కట్టి ఈ 2 చేతులు తీసి వేసి నరకాలి కదా మేకని. సరే సిద్ధంగా ఉంటాడు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు, మేకను నరికేసాయి అని చెప్తారు సాయిబాబా. వేసి ఒక్క దెబ్బల నరకడానికి ప్రయత్నం చేస్తాడు. కత్తి పైకెత్తి దాని మెడ మీద పడే సమయంలో సాయిబాబా అంటారు ఆగు, ఆపుతారు. ఆ మేకని నరుకుతున్నావు నువ్వు, వీళ్ళందరూ ఎంత జాలి హృదయంతో ఉన్నారో చూసావా? బడే బాబా కానీ, శ్యామ కానీ, మిగతా పంపించినటువంటి కానీ, రాధాకృష్ణ కూడా తీసుకొని పంపించింది కదా, కత్తి వెనక్కి తీసుకొని పంపించిందే. వీళ్ళందరికీ ఉన్న జాలి కూడా నీకు ఏమైపోయింది కాక? పైగా నువ్వు మాంసం తినేటువంటి కుటుంబంలో పుట్టినవాడు కాదు, నువ్వు బ్రాహ్మణుడివి. పైగా అసలు నీకు హింసే తెలీదు. బడే బాబా అంటే ఇలాగా మాంసం తినే దాంట్లో ఉన్నాడు, చేయటం తెలుసు. నీకు నరకటం కానీ మాంసం తినే అలవాటు కానీ ఇవి ఏవీ లేవు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇంత కర్కోటకమైనటువంటి చర్యకి నువ్వు ఉపక్రమించావే, కనీసం ఇంత జాలి కూడా లేదా నీకు అని బాబా అడుగుతారు. ఎవరిని? కాకాసాహెబ్ దీక్షిత్ని. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడు ఒక మాట అంటాడు, బాబా నాకు ఇవేం తెలియదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది అక్కర్లేదు, ఈ వీటితో నాకేం సంబంధం లేదు. నేను ఇంతకుముందు చేశానా, చేయలేదా, నేను తిన్నానా, తినలేదా, ఈ వేటితో నాకు సంబంధం లేదు. కేవలం మీ మాటే నాకు వేదం. మీరు ఏం చెప్తే అది చేస్తా. మిగతా విషయాలంతా కూడా మీకు సంబంధించినవి. మీరేం చెప్తే గురువు చెప్పింది చేయటమే నా ధర్మం.
అని చెప్తాడు. అక్కడ ఏమర్థమవుతుందంటే సాయిబాబా చెప్పినటువంటి నిష్ఠ, సబూరి ఈ రెండు చాలా అవసరం అండి. కానీ సహజంగా మనం ఏం చేస్తామంటే సాయిబాబా మనకు పరీక్ష పెట్టడం కాదు, మనం పెడుతున్నాం సాయిబాబా పరీక్ష. సాయిబాబా ఇది చేస్తే నువ్వు ఉన్నట్టు, ఇది చేయకపోతే నువ్వు లేనట్టు. నెక్స్ట్ మళ్ళీ నేను పార్టీ మార్చేస్తాం, వేరే చోటకి వెళ్ళిపోతాం. కానీ చూడండి చాలా శాతం ఎట్లా చేస్తారంటే ఎవడో చెప్పారని సాయిబాబా పూజ చేస్తాడు, ఎవరో చెప్పారని అపార్థం చేసుకుంటాడు. అది ఎట్లా భక్తి అవుతుందండి? బాబా అందుకోసమే ఇదంతా కూడా రాలిపోయే పోతారా? మిగిలి ఉండేవి కొన్ని అసలైన పళ్ళు, వజ్రఖండాలు, పనికొచ్చే ఉండేవి కొన్ని. ఈ పనికి మాలిన బాపతంతా ఉఫ్ఫను ఊతే ఎగిరిపోతుంటాయి, అవి అటు ఇటు పోతుంటాయి, ఎక్కడా స్థిరంగా ఉండవు. వాళ్ళు ఎప్పటికీ కూడా సుఖంగా బ్రతకలేరు. అందుకోసమే సాయి భక్త లోకంలో కాకా సాహెబ్ దీక్షిత్ గారంటే అందరికీ కూడా అత్యంత గౌరవం. వారందరిలో కన్నా అగ్రగణ్యుడు అని చెప్పడంలో పొరపాటు కూడా లేదేమో. ఏ సాయి భక్తునైనా అడగండి, నిజమైనటువంటి సాయి భక్తుని అంటే దేవాలయానికి వచ్చినంత మాత్రం కాదండి, నిజంగా సాయిబాబా చెప్పింది అర్థం చేసుకుంటూ, సాయి సచ్చరితని తెలుసుకుంటూ, బాబా వారి యొక్క హృదయాన్ని గమనించేస్తున్నటువంటి భక్తుడు పరమ ఆనందంలో ఉంటాడు. సహజంగా సాయిబాబాని అసలు సాయిబాబా దగ్గరికి వచ్చిన తర్వాత అంత ఆనందమూర్తిని, అంత ప్రేమమూర్తిని వదిలి వెళ్ళగలరా? ఇంకా వెళ్ళగలిగితే సాయిబాబా మూర్తి నుంచి మూర్తి లేని స్థాయికి వెళ్తారు. అది ఉన్నత స్థాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే అదండి. ఏమిటది? సాయిబాబాని స్వరూపంగా పూజిస్తారు ఎవరైనా సరే. మొట్టమొదట వారి యొక్క లీలా వైభవం తెలిసిన తర్వాత, వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత, జ్ఞానాన్ని వచ్చిన తర్వాత, ఓహో సాయిబాబా చెప్తారు స్వయంగా సచ్చరిత్రలో సందర్భంలో, ఎవరైతే నన్ను కేవలం షిరిడీలోనే ఉన్నారనుకుంటున్నారో, ఎవరైతే ఈ చూస్తున్నటువంటి 3.5 మూరల శరీరమే నన్ను అనుకుంటున్నారో, వారు నన్ను ఏమీ తెలుసుకున్నట్లు కాదు, వాళ్ళకి నా గురించి ఏమీ తెలియనట్లే అని చెప్పారు సాయిబాబా. అంటే దాని అర్థం ఏంటి? సాయిబాబా అంటే కేవలం మనం చూస్తున్నటువంటి ఫోటోలో చూసేటువంటి మూర్తే కాదు, లేదా ఆ రోజున సాయిబాబాను స్వయంగా చూసినటువంటి వాళ్ళు ఈ నడయాడుతున్నటువంటి వ్యక్తి మాత్రమే సాయిబాబా కాదు. సాయిబాబా అనేది ఒక గుర్తు, ఒక శబ్దము అంతే. కానీ సాయిబాబాకి వాస్తవంగా పేరు ఏముంటుందండి? నిరాకారానికి పేరు ఉంటుందా? వాస్తవంగా ఆ స్వరూపం నేను కాదు అంటే ఏంటి? ఆకారం నేను కాదు అంటే అంతటా ఉన్నటువంటి సర్వశక్తిని నేను, నా స్వరూపం నిరాకారం అని చెప్తారు సాయిబాబా. నిరాకారం, నిర్గుణం, నిరంజనం, అది ఆత్మ యొక్క స్వరూపం, అది ఈశ్వర స్వరూపం. ఈశ్వరుడికి ఆకారం ఎక్కడ ఉంటుందండి? ఆకారం ఉన్నది సర్వాంతర్యాం అవుతుందా? అన్ని చోట్ల ఉంటుందా? ఒక చోటే ఉంటుంది. ఆకారం లేనిది మాత్రమే వ్యాపిస్తుంది. ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇదేదో ఎవరికో చెప్పారనేటువంటి మాట పెట్టుకుంటే మనం ఎప్పటికీ తెలియదు. మనం చివరికి ఆకారాల దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకోసమే శాస్త్రం కూడా ఏమంటుందంటే భగవంతుడు నిరాకారుడు, నీవు నీ సౌలభ్యం కోసం, నీ ఆనందం కోసం, ఎందుకంటే అంతా ఉన్నాడు కదా, అంతా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా దాంట్లోదే కదా. ఒక పెద్ద గిన్నెలో మనం ఒక పిండి పోసామనుకోండి, ఒక పిండి ఉంది, ఏది మన దోశలు వేసే పిండో ఏదో ఉంది, లేదా ఒక షుగర్ పాక ఉంది. ఆ షుగర్ పాకల్లో నుంచి నువ్వు ఎన్ని రకాల బొమ్మలు వేసినా, చిలకలు వేసినా, మరొకటి వేసినా అవన్నీ వాటి స్వరూపం వాస్తవమా? తాత్కాలికంగా వాస్తవం నువ్వు వేసావు కాబట్టి. కానీ వాటి అసలు స్వరూపం ఏమిటి? దీని స్వరూపమే. అట్లాగే సాయిబాబా యొక్క స్వరూపం అనంతతత్వము, పరమాత్మతత్వం. అది తెలుసుకోవాలంటే మనకి 2 కావాలి. ఒకటి నిష్ఠ, అంటే నిజమైనటువంటి ఏ ప్రలోభాలు లేనటువంటి, అంటే కోరికల కోసం కాకుండా స్వయంగా సహజ సిద్ధంగా సాయిబాబా ఎందు ప్రేమ జనించాలండి, అది నిష్ఠ. సబూరి, నిష్ఠ ఉంటే సబూరి ఆటోమేటిక్గా ఉంటుంది. సబూరి అంటే ఏంటి? ఏదైనా కొద్దిగా ప్రతికూలం జరిగినప్పుడు మన మనస్సు అటు ఇటు కదలకుండా ఇది వాస్తవం, అది తాత్కాలికం అనే భావం మనకు వస్తే మనకు ఆ సబూరి వస్తుంది. ఈ శ్రద్ధ సబూరి అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అక్కడ సహజ సిద్ధంగా ఆనందంగా ఉంటాం మనం. అలాగే మనం ఇందాక చూసినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ గారి విషయంలో కానివ్వండి,
అన్నాసాహెబ్ దబోల్కర్ గారి విషయంలో మనం చూసాం. అతని మనసు చంచలంగా ఉంది, బాబా దగ్గరికి వచ్చాడు, ప్రశాంతత పొందాడు. తర్వాత వారి దగ్గర ఎన్నో లీలలు చూశాడు, ఆ అనుభవాలంతా కూడా మనకి అందించాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? శ్రద్ధ, సబూరి, ఈ రెండు ప్రాణం. ఆ రెండు ఉన్న చోటే మీరు భక్తి అనండి, జ్ఞానం అనండి. మొదట భక్తిగా ఉంటుంది, తర్వాత జ్ఞానంగా ఉంటుంది. అంటే ఏమిటి తేడా? భక్తిగా ఉన్నప్పుడు రెండు ఉంటాయి, జ్ఞానంగా ఉన్నప్పుడు ఏకమవుతుంది, అంటే ఆ పరాకాష్ఠ స్థితికి వెళ్తుంది. దీన్ని బట్టి ఈ యొక్క కథ వల్ల, ఈ మేకని చంపేటువంటి కథ వల్ల చివరికి ఏమైంది? బాబా అడిగిన తర్వాత అప్పుడు చెప్తారు, అదే అసలే పాపం ముసలిది, ఇప్పుడు ఆ మేకను చంపవలసినటువంటి అవసరం లేదు అని దాన్ని పంపించేస్తారు. ఏ మహాత్ముడు కూడా కర్కోటకంగా ఎవరు ఉండరండి, అనవసరంగా ఏది జరగదు. కాబట్టి కొన్ని విషయాలు మనకి అర్థం కానప్పుడు, మనకి తెలియనప్పుడు, అర్థం కాకపోవడం తప్పు కాదు, తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. అది తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తేలికగా అవి తొలగిపోతాయి. సాయిబాబా మొట్టమొదట్లో షిరిడి వచ్చినప్పుడు వారు ఉండటానికి ప్రదేశం అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. చాలా కాలం వరకు సాయిబాబా ఆ చుట్టుపక్కల, షిరిడీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, కొన్ని వాటర్ స్ట్రీమ్స్ ఉండేవి, నదుల్లాగా. అంటే మోస్ట్లీ ఏకాంతంగా ఉండేవారు సాయిబాబా, ఎవరితో పెద్ద కలిసేటువంటి వారు కాదు. ఆ సమయంలో మొట్టమొదట సాయిబాబా వారిని గుర్తించింది ఎవరు? ఈ ప్రశ్న మనకు రావాలి. మహల్సాపతి గారు పేరైతే పెట్టి పిలిచారు, ఆవో సాయి అన్నారు, అక్కడి నుంచి సాయి అని పిలిచారు. సాయి అంటే అర్థం ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సాయి అంటే కబీరు ఆ భగవంతుణ్ణి తన యొక్క దోహాల్లో సాయి అని పిలిచాడు. సాయి అంటే భగవంతుడు, పవిత్రుడు, లేదా గొప్ప సాధు పొంగవుడు అనేటువంటి అర్థం వస్తుంది, అది సాయి అంటే. దానికి తర్వాత కాలంలో బాబా అని యాడ్ చేశారు, అంటే తండ్రి అని. పరమేశ్వరుని మన తండ్రిలాగా చూస్తాం కదా, మన యొక్క బాగోగులు చూసేది ఎవరండి? తండ్రిగా చూసేది. మన బిడ్డలుగా ఉన్నప్పుడు మన రక్షణ ఎవరు చేస్తారు చెప్పండి? తల్లి ఆహారం ఇస్తుంది, తండ్రి రక్షణ ఇస్తాడు, నీ ఉండడానికి, నీ ఖర్చులకి, నీ వాటికి అనేది సపోర్ట్ చేస్తాడు. అట్లా సాయిబాబా మనందరి యొక్క యోగక్షేమాలు వహిస్తూ ఉంటారు. ఆ బిడ్డకి ఏ కష్టం వచ్చినా అది యాక్చువల్గా చాలా వరకు కష్టాలు మనకి రాకముందే సాయిబాబా వాటిని ప్యాసిఫై చేస్తారు, దాని యొక్క ఉధృతిని తగ్గిస్తారు. మనం ఎంత అనుభవించగలమో అంతవరకే ఇస్తారు. ఈ సహాయం అంతా సాయిబాబా చేస్తారు. మరీ కొన్ని సందర్భాల్లో అయితే అవసరమైతే ఆ కర్మని తీసేస్తారు కూడా. ఎందుకంటే మనం ఒక మంత్రం చెప్తాం సాయిబాబా యొక్క అష్టోత్తరంలో, కర్మధ్వంసినే నమః అంటే ఏం చేస్తారు? కర్మని ధ్వంసం చేస్తారు. ఎప్పుడు అంటే నీవు పరిపూర్ణంగా సాయిబాబా మీద ఆధారపడినప్పుడు, నీవే తప్ప ఇతప్పరం పెరుగా, అంతే కదండి. ఇప్పుడు తండ్రి మీద ఆధారపడినంతకాలం తండ్రి పోషిస్తాడు, తండ్రి చూస్తాడు. మన స్వతంత్రంలో వెళ్ళినప్పుడు మన జీవితం మనం గడుపుతాం. అట్లాగే ఈ భౌతిక తండ్రి దగ్గర నుంచి మనం వెళ్ళగలం, సాయిబాబా దగ్గర నుంచి వెళ్ళగలమా? మన స్వతంత్రం కాగలమా? ఎప్పటికీ కూడా మన సాయిబాబా వారి యందు భక్తి ప్రపత్తులతో వారి యొక్క నీడలో మనం చల్లగా ఉండగలం. మనం బాబా దగ్గర నుంచి స్వతంత్రం ఎప్పుడు అవ్వగలమో తెలుసా అండి? మనం ఆ స్వరూపం పొందినప్పుడు. ఎందుకంటే సాయిబాబా వారి యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే, వారు స్వతంత్రులు, ఏది వారిని బంధించలేదు. ఎందుకని? ఏ కోరికలు లేవు వారికి. ఎందుకు లేవు? దివ్యమైనటువంటి ఆనందంలో ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారు? పరిపూర్ణమైన జ్ఞానం ఉండడం చేత వారు అలా ఉంటారు. అదే మార్గాన్ని బాబా కూడా మనకు బోధిస్తూ ఉన్నారు. పరిపూర్ణమైన జ్ఞానం రావటం ద్వారా, అది వాస్తవం తెలుసుకోవడం ద్వారా నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు ఫ్రీగా ఉంటావు. ఎవరు ఫ్రీగా ఉంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారండి. ఇంత అద్భుతమైన విషయాన్ని సాయిబాబా మనకు అందించాలని చూస్తున్నారు. అది బాబా చెప్పినటువంటి ధనాగారం. అంతేకాని మనం అనుకుంటున్నటువంటి వజ్ర వైఢూర్యాలు, డబ్బు, నగదు, వస్తువులు కాదు. ఎందుకు కాదు అంటే, వాటి వల్ల నీకు కొంత మనసుకి తాత్కాలికమైనటువంటి ఆనందం వస్తుంది, కానీ పూర్ణ ఆనందం వాటి వల్ల రాదు. ఎందుకని? అక్కడ లేదు. లేని దాని నుంచి ఎట్లా వస్తుంది? మరి ఆ కొంత ఆనందం ఎందుకు వస్తుందంటే, నువ్వు కోరుకున్నావు కాబట్టి, ఆ కోరిక అణిగింది కాబట్టి నీకు ఆనందం అనిపిస్తుంది తప్ప, కొంత స్వాంతన ఉంటుందండి. ఒక మంచి గృహం ఉండటం వల్ల వీటి స్వాంతన ఉంటుంది, కానీ
మంచి మంచి గృహాల్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? అసలు ఆనందానికి నీకున్నదానికి నిజం చెప్పాలంటే ఏ సంబంధం లేదు. అందుచేతే మనిషి ఎన్ని ఉన్నా ఏడుస్తూనే ఉన్నాడు, ఎన్ని ఉన్నా ఏడుస్తూనే ఉన్నాడు. ఇది సైన్స్ అండి. సైన్స్ అంటే ఏం లేదు, వాస్తవం. నీవు జాగ్రత్తగా గమనిస్తే ఆ లాజిక్ నీకు అర్థమైపోతుంది. మరేం సాయిబాబా దగ్గర ఏమీ లేవే, కట్టుకోవడానికి వస్త్రాలే సరిగా లేవు. ఒక్కొక్క వస్త్రం వేసుకుంటే అది చిరిగిపోయి ఒంటి మీద చిరిగిపోవస్తుంది. అప్పటికి తీసేవారు కాదు. ఈ చుట్టుపక్కల భక్తులంతా కూడా గోల చేస్తే వాళ్ళ ప్రెజర్ మేరకు వాళ్ళ సంతోషానికి తీసి వేసుకునేవారు అంతే. ఇట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. సరే, వారి స్థితి చాలా గొప్ప స్థితి అనుకోండి, వారికి మానాలు లేవు, ద్వంద్వం లేదండి సాయిబాబాకి, రెండు లేవు, ఉన్నది ఒకటే. అందుకోసం ఆయన ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అనేవారు. ఈ సందర్భంలో చాలామందికి 99.9 మందికి వచ్చే ఒకే ఒక సందేహం ఏంటంటే, సాయిబాబా అల్లా అని ఎందుకు అన్నారండి? ఈ విషయం కూడా తెలుసుకుందాం మనం. సాయిబాబా కథల రూపంలో మనం వాస్తవాన్ని గ్రహించినప్పుడు ఆ కథల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? మన దృష్టిలో అల్లా అనేది ఒక మతానికి సంబంధించింది కాబట్టి ఇష్టపడరు. ఈయన ఎందుకు అన్నారండి అల్లా మాలిక్ అని? మన చాలామందికి ఈ ప్రశ్న వస్తూ ఉంది. అల్లా అనేటువంటిది ఒక శబ్దం అండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి, అర్థం చేసుకోండి, లేకపోతే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. మనం ఇప్పుడు క్లారిటీ అనుకున్నాం కదా, క్లారిటీ వస్తే కదా మనశ్శాంతి వచ్చేది. ఆ క్లారిటీ లేకుండా మనం ఎంతకాలం చేసినా మనస్సులో అది గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇది చాలామందికి ఉందండి, ఇది చాలామందికి ఉంది. ఎవరికి? బాబాని పూజ చేయని వాళ్ళకి కాదు, బాబాని పూజ చేసే వాళ్ళకే ఇది ఉంది. కాకపోతే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ ప్రస్తావన చేయరు. అట్లా వద్దు. అలా ప్రెషర్ చేసేందుకని మనం ఆపాలి దాన్ని. దానిలో వాస్తవం తెలుసుకొని మనం హ్యాపీగా చెప్పచ్చు కదా, సాయిబాబా ఎందుకు అల్లా మాలిక్ అన్నారు. చాలామంది తెలియక అజ్ఞానులు రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకన్నారంటే బాబా అల్లా మాలిక్ అన్నారు కదా, ఆయన అల్లా అంటే ఇస్లాం మతం కదా అనేటువంటి ద్వేషభావాన్ని కలిగి ఉంటున్నారు. అది తప్పు. అది ఎలా తప్పో మనం చూద్దాం. అల్లా అనేటువంటిది ఒక శబ్దం. ఇప్పుడు రామ్ అన్నాం అనుకోండి, రామ్ అంటే శ్రీరామచంద్రమూర్తేనా? కాదు. రామ్ అనేది అగ్ని బీజం, అది శబ్దం, అది అంధకారాన్ని దగ్ధం చేస్తుంది. రామచంద్రమూర్తి తల్లిదండ్రులు వాళ్ళు రామచంద్రమూర్తి అని పేరు పెట్టుకున్నారు. రెండవది, ఒక శబ్దం ఉందనుకోండి, ఆ శబ్దానికి అర్థం కంటెక్స్చువల్గా వస్తుంది. అర్థం ఉందా? ఒక శబ్దం ఉంది, ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒరే అన్నా అనుకోండి, ఒరే అని ఎవడో తెలియని వాడు అంటే వాడు కొడతాడు. నేను ఇంట్లో ఒరే అంటే మా అబ్బాయిని ఏం డాడీ అంటాడు. ఒకటేగా శబ్దం, ఏం తేడా ఉంది ఇక్కడ? ఆ శబ్దంలో అర్థం మారింది, ఆ కాంటెక్స్ట్ మారింది. అంటే ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్ అండి? శబ్దం ఇంపార్టెంటా, కాంటెక్స్ట్ ఇంపార్టెంటా? కాంటెక్స్టే ఇంపార్టెంట్. ఇంకా కొంచెం లోతుకెళ్ళి చూస్తే అద్భుతం అండి. శబ్దం ఎప్పుడు కూడా అర్థం కాదు. అర్థం కాబట్టి అర్థం కావడం కాదు. ఉదాహరణ చెప్పాలి దీనికి. ఇప్పుడు ఫ్యాన్ అనే శబ్దం నేను చెప్పాను అనుకోండి, ఆ శబ్దం ఫ్యానా? ఆలోచించండి. ఈ కనీస పరిజ్ఞానం లేకుండా సాయిబాబా ఎప్పుడు అర్థం కావాలండి? ఏమర్థం అవుతుంది అసలు మనకి? జీవితం అసలు ఏమర్థం అవుతుంది? అర్థం కాకపోతే ఇన్ని కష్టాలు కాకపోతే ఏముంటాయి మరి? ఊరికే నమ్మటం కాదండి. నమ్మకానికి పెద్ద ఏం లేదు. నమ్మకం ఉంది, వాళ్ళు నమ్మావు, వీడు చెప్పింది వాడు చెప్పింది అది నమ్ముతావు. నమ్మకానికి పెద్ద విలువ లేదు. తెలుసుకోగలగాలి, అది వాస్తవం అడగలగాలి. ఇవాళ పిల్లలు ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రుల్ని. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళు కొట్టిబారేస్తున్నారు, మాకు అక్కర్లేదంటున్నారు. కాబట్టి పెద్దలు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న పెద్దల పిల్లలకి చెప్పాలి, వాళ్ళని ప్రశ్నించమనాలి. వాళ్ళ ప్రశ్నల సమాధానం మనకి తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమన్నామండి మనం? శబ్దం ఎప్పుడు కూడా పదార్థం కాదు. ఫ్యాన్ అంటే మన ఫ్యానా? కాదు. అంటే శబ్దానికి ప్రధానం ఎక్కడుందంటే అర్థములో ఉంది, అంటే కాంటెక్స్ట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ విషయం అర్థమైంది. ఇప్పుడు చూడండి, బాబా అల్లా అన్నారు కదా. అల్లా అనేది మనందరి ఉద్దేశం ఏంటంటే ఇస్లాం అనేది. ఇస్లాంది కాదు, ఇస్లాంది మాత్రమే కాదు. ఎందుకో చెప్పంటారా? ఇస్లాం వచ్చింది 2000 ఏళ్ల క్రితం అండి. అంతకుముందు అరేబియా లేదా? అరబ్ కంట్రీస్ లేవా? వాళ్ళకి దేవుళ్ళు లేరా? వాళ్ళు విగ్రహారాధన చేసిన వాళ్ళు అందరూ ఆ గుళ్ళల్లో అన్ని విగ్రహాలే ఉన్నాయి. మన వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు అక్కడ ఉన్నవి చాలా శివలింగాలు ఉన్నాయి, వాళ్ళ ప్రధాన ప్రదేశాలు కూడా ఉన్నాయని ఒక మాట వింటూ ఉంటాం మనం.
ఈ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వింటుంటాం. మరి అప్పుడు వాళ్ళు భగవంతుని అల్లా అనేవారు. వాళ్ళు అప్పుడు అల్లా అంది ఈ విగ్రహాలనే కదా. కాబట్టి అల్లా అనేది ఎప్పటి నుంచో ఉన్న పదం, అది భాషకు సంబంధించిన విషయం. అది అర్థమైంది క్లియర్గా, దీంతో పుట్టింది కాదు. ఓకే, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ శబ్దాన్ని ఏ అర్థంలో వాడారు సాయిబాబా అని చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పాను కదా ఫ్యాన్ అంటే ఇది కాదని. ఆ శబ్దం యొక్క అర్థం ఏంటి అంటే సాయిబాబా ఏ కాంటెక్స్ట్లో వాడారు అల్లా అనే పదం తెలుసా అండి? సచ్చరిత చైతన్యం తెలుస్తుంది మనకి. సర్వాంతర్యామి అనే దృష్టిలో సాయిబాబా అల్లా అనే పదాన్ని వాడారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవడమే కాదు, 10 మందికి చెప్పాలి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక పదానికే 5 అర్థాలు ఉన్నాయి. అలాగా వేరే వాళ్ళు అల్లా అనేటువంటి పదానికి వాళ్ళకి అర్థం వేరే. కానీ సాయిబాబా అల్లా మాలిక్ అన్న పదానికి అర్థం ఏంటంటే ఈ సర్వాంతర్యామైనటువంటి భగవంతుడే యజమాని. ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనకు అర్థమైతే. అర్థం కాకపోతే ఇదేదో మతానికి సంబంధించింది, మనకొద్దు, అసలు ఆ మాట వింటేనే మనకి ఇష్టం ఉండదు కదా. చాలామందికి బాధపడతారు. అదేగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కూడా. ఇది లాజిక్ అండి, ఇది నమ్మమని చెప్పట్లా. మీకు చూస్తే అర్థమైపోతుంది. అది శబ్దమని, అది ఒక భాషకు సంబంధించిందని, అది ఒక మతంతో పుట్టింది కాదని, దాని కాంటెక్స్ట్ వేరే సాయిబాబా వాడిందని మీకు సచ్చరిత్రలో కొన్ని వందల ఓవిలు చూపిస్తారు. నేను సాయిబాబా అల్లా అన్నప్పుడల్లా కూడా సర్వాంతర్యామైనటువంటి ఈశ్వరుడు. ఇంకొక సందర్భం తెలుసా అండి, మీరు సచ్చరిత్రలో ఓవిలు చూడండి. నేను పరమేశ్వరుడికి దాసుణ్ణి, నేను ఆ పరమాత్మకి నాకే స్వతంత్రం లేదు, నేను పరమాత్మని స్మరించేవాడిని, అలాగే అల్లాకు బానిసను అన్నారు. 3 కలిపి చెప్పారంటే 3 వేరేనే ఒకటనే? ఆలోచించండి, సచ్చరిత్ర తీయండి. ఊరికే మాట్లాడుకోవటం కాదు, ఎవడో చెప్పాడని నమ్మటం కాదు. అసలు ఇవన్నీ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ చాలా ప్రధానమైన విషయాలు. ఇవి తెలియకుండా సాయి సచ్చరిత్ర ఎక్కడ తెలుస్తుంది? ఆయన ఏంటో తెలియకుండా, ఆయన ఏం మాట్లాడారో తెలియకుండా, ఆయన ఉద్దేశం తెలియకుండా మనం ఎన్ని వందల సార్లు కథలు చదివితే ఏ ఉపయోగం చెప్పండి? సాయిబాబా అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, భగవంతుడు మేలు చేస్తాడు, భగవంతునికి మేలు చేస్తాడు. ఇంకోటి చెప్తారు సాయిబాబా, ఆ అల్లా మియా అనుగ్రహం లేకుండా ఈ మసీదులోకి రాగలిగిన వాళ్ళు ఎవరు అంటారు. అల్లా మియా అంటే అక్కడ అర్థం ఏంటి? సర్వాంతర్యమైనటువంటి పరమేశ్వరుని అనుగ్రహం లేకుండా ఏది జరగదు, ఆకైనా కదలదు. ఇదే కదండి మన ఉపనిషత్తుల్లో ఉన్నది. ఈశావాస్య ఉపనిషత్తు అని చెప్పేది అదే. మరి వారి వేషం ఎందుకంటే ఎట్లా ఉంది? ఇవన్నీ ప్రశ్నలు మనకి, ఇవి తెలియాలి. సాయిబాబా అలా వేషం ఎందుకు వేశారని అడుగుతున్నారేమో. దీని వివరణ కూడా సుస్పష్టంగా సచ్చరిత్రలో ఇచ్చారండి. నేను వేసింది వేషంరా, ఇటువంటి అనేకమైన విషయాలు. కాబట్టి సాయిబాబాని ఎందరెందరో మహాత్ములు మన సనాతన ధర్మంలో, సనాతన ధర్మం అంటే ఏంటంటే అదో మతమా? కాదు, సనాతన ధర్మం అంటే సత్యం. చాలామంది అమాయకత్వంతో ఏం చేస్తున్నారంటే, పండితులే, చదువుకున్న వాళ్ళే, వాళ్ళకి తెలియటల్లా, సబ్జెక్ట్ చదువుకున్నారు కానీ విషయ పరిజ్ఞానం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మా సనాతన ధర్మం అని అంటాడు. మీనా సనాతన ధర్మం ఉండదు. సనాతన ధర్మం అనేది యూనివర్సల్. ఎందుకో తెలుసా? వీళ్ళు సనాతన ధర్మం అంతా కూడా ఒక మతం అనుకుంటున్నారు. కాదు, ఎటర్నల్ ట్రూత్ ఈజ్ కాల్డ్ సనాతన ధర్మం. సనాతన అంటే అనాది నుంచి ఉన్నది. అనాది నుంచి ఉన్నది ఏంటండి? ట్రూత్. ఆ ట్రూత్ ఏంటండి? అంతా ఉన్నది పరమేశ్వరుడు. అది నీదేంటి, నాదేంటి చెప్పచ్చు అట్లా? అసలు అలా మాట్లాడుతున్నాడు అంటేనే వాడికి విషయ పరిజ్ఞానం ఏమీ లేదు అని. ఇది తెలిస్తే కదండి సాయిబాబా ఏంటో కనీసం మనకు అర్థమైతే, వారి యొక్క చర్యలు ఏంటో మనం అర్థం చేసుకొని వాటిల్లో బాబా ఏం బోధించదలుచుకున్నారో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొట్టమొదటే సాయిబాబా అల్లా అన్నారు కదా. ఆఫ్ కోర్స్ సాయిబాబా చెప్పిన అల్లా పరమేశ్వరుడైన సర్వాంతర్యామైనటువంటి పరమేశ్వరుడు. ఇది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించాలి. దీన్ని సచ్చరిత్ర ఓపెన్ చేస్తే మీకు కనీసం కొన్ని వందల ఓవిలు దొరుకుతాయండి. పరమాత్మ అనే శబ్దం వాడారు. నిజంగా ఒక మతానికి సంబంధించింది అయితే సాయిబాబా పరమాత్మను వాడతారా? ఆ మతంలో పరమాత్మ ఉంటుందా? పరమేశ్వరుడు ఉంటుందా? పరబ్రహ్మం అనే పదం ఉంటుందా? సాయి సచ్చరిత్రలో కొన్ని వందల సార్లు వస్తుంది పరబ్రహ్మ అని. సెర్చ్ చేయండి. వీటి మీద కూడా కొన్ని నెంబర్స్ తీసి మీకు త్వరలోనే అందజేసే ప్రయత్నం చేస్తా. మీరు కూడా చేయొచ్చు.
ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఒక మహాత్ముడు వచ్చి మనకేదైనా చెప్పాడు అనుకోండి, వెంటనే ఒక బ్యాచ్ తయారవుతుంది దాన్ని సర్వనాశనం చేయడానికి. ఇది ఇప్పుడు కాదు, సృష్టి ఆది నుంచి మనకు జరుగుతున్న విషయమే. దయచేసి గమనించండి. మనం ఆ బుట్టలో పడకూడదు, ప్రశ్నించాలి. ఎందుకలా మాట్లాడుతున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ భాషణం ఎలా ఉంది, ప్రమాదకరంగా ఉంది, విభజన క్రియేట్ చేసే విధంగా ఉంది. విభజన అంటేనే అజ్ఞానం కదండి. నువ్వు నేను అయిపోయింది, ఇంకేంటి, ఇంకా సనాతనం లేదు, ఏం లేదు. అయితే ఒకడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, దాన్ని క్షమించమని మనకు చెప్పదు కదా. మనకు భగవద్గీత ఉంది, శాస్త్రం. యుద్ధం చేయమని చెప్పాడు అర్జునుడిని కృష్ణుడు. లేచి యుద్ధం చేయమని చెప్పాడు. అలాగే స్వామి వివేకానంద మనకేం చెప్పారు, నీ గమ్యం రీచ్ అయ్యే వరకు నువ్వు ఆగద్దని చెప్పాడు. అంతేగాని ఈ ముక్కలు చెక్కలు చేసుకొని మీలో మీరు కొట్టుకు చావమని చెప్పారండి. ఏం విజ్ఞానం ఉంది మనకు అసలు? మనం ఏమన్నా జ్ఞానంతో ఆలోచిస్తున్నావా? ఈ రోజున కోట్లాది మంది భక్తులు, ఆల్మోస్ట్ 100కి 90% జనాభా, ప్రత్యేకించి మన భారతదేశంలో సాయిబాబా భక్తులు. ద్వేషం మనిషిని ఎప్పుడు కూడా నాశనం చేస్తుంది. ద్వేషం ఎందుకు వస్తుందండి? అజ్ఞానం చేత వస్తుంది, ప్రశ్నించకపోవడం వస్తుంది, బయాస్ల వల్ల వస్తుంది. అంటే నేను అనుకున్నదే కరెక్టు, ఇదే ఉండాలి, మిగతాది ఏదే ఉండకూడదు. మరి ఆ మూర్ఖులకి ఈ మూర్ఖులకి ఏం తేడా? ఈ మాత్రం కనీసం ఆలోచన ఉండక్కర్లేదా? కాబట్టి మిత్రులారా, ఏది నమ్మకండి. వీళ్ళు సాయిబాబా భగవంతుని చెప్పినా నమ్మకూడదు, వాళ్ళు కాదన్నా నమ్మకూడదు. మనమెవరుండి నిర్ణయించడానికి? నీకు నువ్వుగా ప్రశ్నించి వాస్తవం ఏమై ఉన్నది. మానవ కోటికే మహాప్రమాదం అండి సాయిబాబాని అర్థం చేసుకోకపోతే. ఎందుకో చెప్పమంటారా? ఊరికే స్టేట్మెంట్ బాగుందని చెప్పట్లా. ఈ రోజున ప్రపంచం మొత్తం ఏ క్షణానైనా తగలబడటానికి సిద్ధంగా ఉన్నది దేని కారణం అంటే కేవలం మత కారణం కాదా? ఏ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో మనకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ తీసుకోండి, అట్లాగే ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, వీటి మీద ఎందుకు యుద్ధం చేస్తూ ఉంది? ఏ కారణం చేస్తూ ఉంది? పాలస్తీనా మీద కానండి. మత ప్రాతిపదిక కాదా? మతం అంటే ఏంటి? పరిమితమనేగా, మతి నుంచి పుట్టిందేగా. మతి నుంచి పుట్టింది పరిమితం కాక అపరిమితం ఎట్లా అవుతుంది? దాన్ని పెట్టుకొని మహాత్ములు చెప్పింది. అసలు ఇంత పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన మనిషి అసలు ఏనాటికైనా సత్యాన్ని దర్శించగలడా? ఊరికే సత్యం సత్యం సనాతనం సనాతనం అంటే సరిపోతుందా? ఊరికే ఫ్యాన్ 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 అంటే గాలి వస్తుందండి. ఎంత మూర్ఖంగా ఉందో చూడండి. అర్థం పర్థం లేనటువంటి ఆలోచనలు, హృదయాన్ని పిండేసేటువంటి భాషణం, విభజించేటువంటి ఆలోచన, సమాజంలో విచ్ఛిన్నం తీసుకొచ్చేటువంటి ప్రవర్తన. ఏది అసాధ్యమో దానికి తెగబడుతున్నారు. అసాధ్యం అది. హృదయాంతరాలలో ఆ పరమాత్మ తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అర్థం చేసుకోవాల్సింది మీరు. సాయిబాబా వేషధారణ వేసింది, కనీసం దీన్ని దాటలేకపోతే నువ్వు దేనికి పనికొస్తావురా? అదే కదా మనకి అసలు. చూడండి, అంత ఆశ్చర్యం అంటే ఈ సంస్థానం నడిపేటువంటి వాళ్ళకే తెలియదు. సంస్థానం అంటే ఎవరు? మన బాంబేలో జరిగింది ఒకటి. రమేష్ జోషి అనేటువంటి వ్యక్తి, అంటే ఆయన సచ్చరిత్ర చదవలేదన్నమాట. చదవకుండా ట్రస్టీ అయిపోయాడు. ఏది షిరిడీకి కాదండి. చాలామంది సంస్థానం అంటే షిరిడీ అనుకుంటున్నారు. ఇదొక మళ్ళీ మోసం. మనమేంటో ఒక ముక్క చూస్తాం ప్రాబ్లం, వాళ్ళు కూడా క్లియర్గా ఇవ్వరు. అతను బాంబేలో ఒక టెంపుల్కి ట్రస్టీ. అతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. బాబాని ఇలా అంటే బాధగా ఉందని. అప్పుడు ఏదో క్షమాపణ చెప్పారు, సరే అయిపోయింది. దాని తర్వాత చదివాట సచ్చరిత్ర. చూడండి, అంటే సచ్చరిత్ర చదవకుండానే మనం చేస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.